పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చిల్లర లేక జనాలు ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో మూలుగుతున్న నల్లధనాన్ని ఏం చేయాలో తెలియక పడుతున్న అవస్థలు వాళ్ళవి. దీంతో ఎలాగైనా డబ్బు వదిలించుకోవాలని ఎవ్వరి ప్రయత్నాల్లో వారున్నారు. కొందరు నీళ్లల్లో డబ్బును వదిలేస్తే మరికొందరు తగలబెడుతున్నారు. మరికొందరు పెద్ద నోట్లను ముక్కలు ముక్కలుగా చేసేసి రోడ్లపై విసిరేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత చాలా ఏరియాల్లో చెత్త కుండ్లన్నీ నిండిపోయాయి. చెత్తతో కాదు, డబ్బుతో. నవంబర్ 58న మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత చాలా ఏరియాల్లో చెత్త కుండ్లన్నీ నిండిపోయాయి. అయితే ఇది చెత్తతో కాదు, డబ్బుతో. నవంబర్ 8న మోడీ ప్రకటన తర్వాత రోజుకో చోట సంచుల కొద్దీ డబ్బు దొరుకుతూనే ఉంది. భారీ మొత్తంలో ఉన్న నల్లధనాన్ని ఏం చేయాలో తెలియక కొందరు సంచుల్లో కట్టి డబ్బును చెత్త కుండీల్లో విసిరేస్తున్నారు. మోడీ ప్రకటన ఇలా విడుదలైందో లేదో గంగానదిలో డబ్బులు ప్రవహించాయి. 1000-500 నోట్లు వేల సంఖ్యలో నదిలో కొట్టుకొచ్చాయి. దీంతో వాటిని ఏరుకునేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. నీటిలో డబ్బుల విషయం మర్చిపోకముందే రాయ్బరేలీ కరెన్సీని కాల్చేసిన ఘటన వెలుగు చూసింది. పెద్ద నోట్లను మూటగా కట్టి నిప్పంటించేందుకు ప్రయత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. కొందరు నీటిలో వదిలారు, మరికొందరు కాల్చేశారు. ఇంకొందరైతే నోట్లను ముక్కలు ముక్కలుగా చేసి రోడ్లపై పడేశారు. ఈ ఘటన కోల్కతాలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేశారు. 1000-500 నోట్లను 2 ముక్కలుగా కట్ చేసి రోడ్లపై విసిరేశారు. దీంతో డబ్బులను ఏరుకునేందుకు జనాలు రోడ్లపైకి చేరారు. దీంతో ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. తాజా వ్యవహారాలతో ఉన్నోడిదో బాధ, లేనోడిది ఇంకో బాధ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇటు విశాఖలో ఆదివారం కూడా అన్ని బ్యాంకుల వద్ద రద్దీ కనిపించింది. క్యూ లైన్లలో జనం నిలబడి నోట్ల మార్పిడి చేసుకుంటున్నారు. రద్దు చేయబడ్డ 500-1000 రూపాయల నోట్లు మార్పిడి చేసే వారితో పాటుగా తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకునే వారితో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. బ్యాంకుల ముందు జనం బారులు తీరి నిలబడి ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమైనదే అయినప్పటికీ సామాన్యులకు సమస్యలు తప్పడం లేదంటున్నారు. బ్యాంకుల వద్ద పరిస్థితిపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రభుత్వం 500-1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో ఒక్కసారిగా నోట్ల మార్పిడికి బ్యాంకుల దగ్గరికి ప్రజలందరూ కూడా క్యూ కడుతున్నారు. మరి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా శనివారం, ఆదివారం కూడా బ్యాంకులను తెరిచే విధంగా చర్యలు చేపట్టింది. దీంతో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బ్యాంకులకు చేరుకొని నోట్లను మార్చుకునే పనిలో పడ్డారు. ఉదయం నుంచి కూడా బ్యాంకుల వద్ద క్యూ లైన్స్ చూసినట్టయితే చాలా భారీగా కనిపిస్తున్నాయి. అన్ని బ్యాంక్స్ లోని కూడా జనం రద్దీగా కనిపిస్తా ఉంది. బ్యాంక్స్ లోని కూడా క్యూ లైన్స్ లో భారీగా జనాలు లైన్ లో నిలబడి నోట్లని మార్చుకునేందుకు
వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా మొత్తం అన్ని బ్యాంకులు కూడా చాలా రష్గా ఉన్నాయి. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్ చేయడంతో చాలా మంది సెలవు కావడంతో ఈ రోజు వచ్చి నోట్లను మార్పిడి చేసుకునేందుకు లైన్లలో నిలబడి బ్యాంక్ పనులను పూర్తి చేసుకుంటున్నారు. విశాఖపట్నంలో ప్రతి బ్యాంక్ దగ్గర ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసినట్లయితే ప్రస్తుతం మనం విశాఖ ద్వారకా నగర్ లో ఉన్న HDFC బ్యాంక్ దగ్గర ఉన్నాము. ఈ బ్యాంక్ చాలా మెయిన్ సెంటర్ లో ఉండటంతో ఇక్కడికి వచ్చే జనాలు కూడా ఫ్లోటింగ్ అనేది ఎక్కువే ఉంటుంది. మరి నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునే పనిలో భాగంగా ప్రజలందరూ కూడా ఉదయం నుంచి బ్యాంకులకు చేరుకొని ప్రత్యేకంగా ఇక్కడ బ్యాంకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో చూసుకుని వాళ్ళ నోట్లని చేంజ్ చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. అసలు ఎంతసేపటి నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఏంటంటే మనం అడిగి తెలుసుకుందాం. చాలా సేపటి నుంచి అమౌంట్ వేస్తున్నారు, మళ్ళీ అయిపోతున్నాయి, మళ్ళీ వెయిట్ చేయాలి, ఇక్కడ అయిపోతే మళ్ళీ వేరే చోట పరిగెత్తాలి, అన్ని ప్రాబ్లమ్స్. అసలు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చాను, ఇక్కడ వెతుకోవాలి, డబ్బులు ఎక్కడ ఉంటాయో తెలియదు. HDFC అకౌంట్ ఉన్నా కూడా నేను తీసుకోలేని పరిస్థితి. ముందేమో అడ్రస్ ప్రూఫ్ ఇస్తే చాలన్నారు, ఇప్పుడేమో చెక్ బుక్ కూడా కావాలంటున్నారు. నాకైతే అర్థం కావట్లేదు, ఇలాగ ఎంతసేపు సఫర్ అవ్వాలో అర్థం కావట్లేదు. చెప్పండి, మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడికి వచ్చారు? అసలు ప్రస్తుతం ఈ నిర్ణయంతో ఎలాంటి ఇబ్బంది ఉన్నది? ఇది సామాన్య మానవులకి చాలా ఇబ్బందికర వాతావరణం క్రియేట్ అవుతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ సడన్గా డిక్లేర్ చేయడం వల్ల ఇది మంచిది అయినప్పటికీ కూడా సామాన్య మానవులు అందరూ ఇబ్బంది పడుతున్నారు తప్పించి హై క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సేఫ్గా ఉన్నారు. రాజకీయ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా సేఫ్గా ఉన్నారు. ఎంప్లాయీస్ ఈ లో క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి నేను వచ్చి 2 అవర్స్ దగ్గర అయ్యింది. 2 అవర్స్లోని కూడా చాలా నెమ్మదిగా 10 o'clockకి బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది. ATM ఒక పావు గంట ముందు ఓపెన్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఫ్లోటింగ్తో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు సండే అవడం వల్ల ఇంకా ఇబ్బందిగా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. సామాన్య ప్రజలందరూ కూడా అనేకమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారిని కూడా ఎదుర్కొన్నారు. మేడం చెప్పండి, అంటే ఇక్కడ బ్యాంక్స్ లో ఎలాంటి పరిస్థితి? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చామండి. యాక్చువల్గా శ్రీకాకుళం వెళ్ళాలి. సో అమౌంట్ లేక ఇక్కడ ఆగవలసి వచ్చింది. HDFC బ్యాంక్ ATM యాక్టివేట్ కాలేదండి. అక్కడ సికింద్రాబాద్లో కూడా 2 days నుంచి మేము శ్రీనగర్ కాలనీ అండి 2 days నుంచి కూడా చూస్తుంటే యాక్టివేషన్ కోసం కూడా చాలా పెద్ద క్యూ. మాకు టైం అయిపోయింది, వచ్చేసాం. ఇక్కడ కూడా మార్నింగ్ 9కి వచ్చాం, 10కి అన్నారు. అప్పుడైనా కొన్ని క్యూ కట్టుంటే అయ్యి ఉండేదేమో. ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పటికీ మాకు చాలా టైం పట్టిస్తుంది, పెద్ద క్యూ అయిపోయిందండి. టిఫిన్ చేసి వచ్చినప్పటికి అంత లేట్, చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నాం అమౌంట్ లేక. 500 ఇది అవ్వడం లేదు. అది మనం చూసుకున్నట్టయితే బ్యాంకుల దగ్గర పరిస్థితులు, ప్రజలందరూ కూడా తమ సమయాన్నంతా బ్యాంకుల దగ్గర కేటాయించాల్సిన పరిస్థితి అయితే నెలకొనుంది. ఇది ఇక్కడ పరిస్థితి. విశాఖపట్నంలో అన్ని బ్యాంకుల దగ్గర కూడా క్యూ లైన్స్ అయితే చాలా రద్దీగా ఉన్నాయి. ఆదివారం కావడంతో చాలా మంది బ్యాంకులకు చేరుకొని వాళ్ళ డబ్బుల్ని ఎక్స్చేంజ్ చేసుకునే పనిలో పడ్డారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం.